తర్వాత మాన్యత. చాలా కష్టమైన మరి ఎక్సర్సైజే ఇది. ఎందుకు అంటే ఎక్కడలేని గొణుగుడు సనుగుడు అంతా కూడా ఎక్కువైపోయే దినాలు ఈ వృద్ధాప్యంలో. కాబట్టి ఈ ఈ దుష్టత్వమును విడిచిపెట్టుకో అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ వారు మనల్ని విడిచిపెట్టేశారు 60 ఏళ్ళకి, అంటే పక్కకు పెట్టారు, మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా అని. మనం కూడా ఇహలోక సంబంధమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలి అని అర్థం. స్వస్థ బుద్ధి కలవారు అంటే ఏంటి? మనకు బుద్ధిలో ఏమి లేదట, స్వస్థత లేదు, ఆరోగ్యము లేదు, రోగం ఉంది. ఆ రోగంలో ఎంత దీర్ఘకాల రోగాలు ఉంటాయి, అప్పటికప్పుడే వచ్చి కోవిడ్ లాగా వెళ్ళిపోయే కూడా ఉంటాయి. దీర్ఘకాల రోగాలు కొన్ని చెప్తే మనము క్షయ, ఇంకేంటి లెప్రసీ, ఇంకా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, హెచ్ఐవి ఎయిడ్స్, ఇలాగా రకరకాల వైరల్ ఇన్ఫెక్షను, ఫంగల్ ఇన్ఫెక్షను జీవితాంతం ఉంటాయి. కాబట్టి ఇవి క్రానిక్ జీవితంలోనికి అంటిపెట్టుకొని ఉండేవి, ఇవి విడిచిపెట్టవు అన్నమాట. స్వస్థ బుద్ధి లేకపోతే ఇలాంటివి అంటిపెట్టుకొని ఉంటాయి మనకు. స్వస్థ బుద్ధి కావాలి. మన జీవితంలో మన ఆలోచన ఫ్రెష్గా ఉండాలి. మన ఆలోచన ఒకరికి స్టిమ్యులేట్ చేసేదిగా ఉండాలి, ఒకరిని ఇన్స్పైర్ చేసేదిగా ఉండాలి, ఒకరిని ఉత్తేజపరిచేదిగా ఉండాలి, ఒకరిని బలవంతులుగా చేసేదిగా ఉండాలి, ఒకరిని ధైర్యము చేకూర్చేదిగా ఆదరణగా ఉండాలి. కానీ కలుషితమైన హృదయంతో, కలుషితమైన మనస్సు ఆలోచనతో మనము మరి స్వస్థ బుద్ధి లేని వారంగా ఉంటే మన బ్రతుకు ఎలా ఉంటుంది అన్నమాట? చెదలాగా ఉంటుంది. మనల్నే చెద ఏం చేస్తుంది? మనకు చీడ కలగజేస్తుంది, అంటే నాశనం కలగజేస్తుంది. అంతేకాకుండా ఇతరులకు కూడా, పక్కనున్న వాళ్ళు కూడా ఆ చెద అంటిస్తుంది, అది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రభు యొక్క ఇష్టం అది కాదు. నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా, స్ట్రాంగ్గా, చాలా చక్కగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు.